అనేది చాలా మంది ఏమనుకుంటున్నారంటే కష్టంగా ఉంటుందండి, ఎస్ఏపి అనేది అలా ఉంటుందంట కదా, ఇలా ఉంటుంది కదా అని చెప్పేసి రకరకాలుగా డిఫరెంట్ రూమర్స్ వస్తున్నాయండి. మీరైతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి అనేది నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అనండి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే నేను చెప్పగలను అనే కాన్ఫిడెంట్ నాకు ఉంది కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏపి నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా లాస్ట్ బ్యాచెస్ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 7 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి. మార్నింగ్ బ్యాచ్ అండ్ ఈవినింగ్ బ్యాచ్ ఇంక్లూడింగ్ 7 బ్యాచెస్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ 14 బ్యాచెస్ కంప్లీట్ చేసాం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంక్లూడ్ రెండు కలిపితే కనుక. కానీ అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా కంప్లీట్గా కాన్ఫిగరేషన్స్ చేశారండి. అలాగే అవుట్పుట్ కూడా చూపించాం ప్రతి ఒక్కరికి కూడా. ఏ కాన్ఫిగరేషన్ చేసినా కూడా ఫెయిల్ అవ్వలేదండి, అన్నిటికీ కూడా అవుట్పుట్ వచ్చింది ప్రతి కాన్ఫిగరేషన్ కూడా. అంటే ఎస్ఏపి అనేది నేర్చుకోవటం అనేది ఈజీ అనండి, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే అది మీకు దొరికే ఫ్యాకల్టీని బట్టి, మీకు ట్రైన్ చేసేటటువంటి ట్రైనర్ని బట్టి ఉంటుంది. ఎస్ఏపి నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకోటి, ఎస్ఏపి అనేది ఫస్ట్ భయం వదిలేసండి ఎవరైనా సరే. ఎస్ఏపిని మీరు జస్ట్ ఒక 3 months కష్టపడ్డారంటే ఆటోమేటిక్గా మీరు ఎస్ఏపి అనేది కంప్లీట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మీకు ఓవర్వ్యూ అంతా కంప్లీట్గా ఆల్మోస్ట్ నాలెడ్జ్ వస్తుందండి. మీరందరూ కూడా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, పీజీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. డిగ్రీ చదవాలంటే మినిమం 3 years చదువుతాం. పీజీ అంటే ఒక 2 years 3 years ఉంటుంది పీజీ కూడా. ఆల్మోస్ట్ కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ 3 years ఉంటే, కొన్ని 2 years ఉంటాయి. సో ఒక సెమిస్టర్కి 6 నుంచి 8 సబ్జెక్ట్స్ ఉంటాయి ఆల్మోస్ట్. ఒక ఇయర్ వైజ్ అంటే టోటల్గా పీజీ వైజ్ చూస్తే అరౌండ్ 30 సబ్జెక్ట్స్ అన్న కంప్లీట్ చేస్తుంటారు అందరూ కూడా. సో అంత సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎస్ఏపి అనేది నేర్చుకోవటము, దీనికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయటము, తర్వాత మీరు జాబ్ కొట్టడం అనేది పెద్ద విషయం కాదండి. ఓన్లీ హార్డ్ వర్క్, మీకున్న ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏంటంటే ఓన్లీ హార్డ్ వర్క్ అండి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి, ఎంత కష్టపడి మీరు డెడికేటెడ్గా ఒక 3 months అండి, జస్ట్ 3 months మీరు డైలీ ఒక 3 hours 4 hours ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము, దేని చేయడం వల్ల ఎలా అవుట్పుట్ వస్తుంది, ఈ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకుంటే విత్ ఇన్ 3 months మీరు అందరూ కూడా మంచి జాబ్ అనేది కొట్టచ్చు, గ్యారంటీగా కొట్టచ్చు. పోనీ 3 months కాదండి, 6 months కొడతారు. బతికినంత కాలం ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఏదో చాలే మనకి ఇన్కమ్ చాలే, ఒక 20,000 30,000 సరిపోతుందిలే అనుకునే దాని బదులు బాగా హార్డ్ వర్క్ చేసి మంచి సబ్జెక్ట్ గ్యాదర్ చేసుకుని పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో టాప్ కేడర్ లెవెల్లో మంచి లైఫ్, మంచి ఇన్కమ్ కావాలంటే మీరు ఎస్ఏపిని చూజ్ చేసుకోవాల్సిందే. కష్టపడింది ఏ జాబ్ కూడా మంచి సాలరీస్ రావండి. ప్రతి జాబ్లో, చిన్న జాబ్ అవ్వచ్చు, పెద్ద జాబ్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా కష్టం ఉంటుంది. కష్టం లేని జాబ్ అంటూ ఉండదండి. సో అదేదో ఆ ఎఫర్ట్స్ ఏదో మీరు ఎస్ఏపిలో పెడితే కనుక ఒక 3 months లేదు 6 months అనుకుందాం, పోనీ 6 monthsలో మీరు ప్రాపర్గా డైలీ ఒక 3 hours 4 hours వర్క్ చేసి ఎస్ఏపిని వదలకుండా, నాకు ఇది రాదు అని బ్యాక్ స్టెప్ తీసుకోకుండా మీరు కంటిన్యూగా ఎస్ఏపిని వదలకుండా ట్రై చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది, అపాయింట్మెంట్ మీ చేతిలో ఉంటుంది గ్యారంటీగా. ఒకవేళ జాబ్ వస్తుంది, ఏదైనా స్ట్రగుల్ అవుతాము, ఒక 6 months అయితే స్ట్రగుల్ అవుతారు జాబ్ వచ్చిన తర్వాత. ఎస్పెషల్లీ ఎవరైనా ఇంటర్వ్యూ పెట్టుకుని అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తుంటారు ఇంటర్వ్యూస్కి, ఒక 6 months స్ట్రగుల్ అవుతారు. స్ట్రగుల్ అయిన తర్వాత అయినా ఏదో ఒక రోజు, ఒక 6 months తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆ కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ సినారియో, రియల్ టైమ్ సినారియోస్ అన్ని కూడా మీకు అర్థమైపోతాయండి. స్టార్టింగ్లోనే ప్రెజర్ ఉంటుంది మీకు, తర్వాత ఉండదు. ఇంకోటి, ఫ్రెషర్స్ చాలా మంది, ఆ ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉండవంట కదా, ఫ్రెషర్గా రావచ్చా అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తారు. ఫ్రెషర్గా వచ్చే వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్ అండి. ఎందుకంటే ఒక 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు ఫ్రెషర్గా వెళ్ళే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఈ కంపెనీ వాళ్ళే మళ్ళీ గైడ్ చేస్తారు. మనం కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాం, అలాగే కంపెనీ వాడు కూడా స్టార్టింగ్ నుంచి వర్క్స్ అనేవి ఎక్కువ ఇవ్వకుండా తక్కువ వర్క్స్ ఇస్తూ స్లోగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనమాట. అందువల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఆ స్టార్టింగ్ నుంచి సర్వైవల్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. అందువల్ల ఫ్రెషర్స్ అనేవాళ్ళు ముందే నేర్చుకోవాలి. తర్వాత ఎప్పుడో ఒక 3 years తర్వాత నేర్చుకుంటాను, 4 years తర్వాత నేర్చుకుంటాను అనుకునేది వేస్ట్ అనమాట. స్టార్టింగ్లోనే మీరు నేర్చుకోండి, ఫ్రెషర్స్గా వచ్చినప్పుడు నేర్చుకోండి. బట్ కాల్స్ లేవంటారు చాలా మంది. ఉంటాయండి కాల్, ఒకరోజు ఈ రోజు రాకపోతే రేపు వస్తుంది, రేపు రాకపోతే ఎల్లుండి వస్తే ఒక 10 days తర్వాతనే వస్తుంది. మీరు ముంబై కానీ పూణే కానీ నార్త్ ఇండియా వైపు వెళ్తే ఫ్రెషర్గా కూడా జాబ్స్ కొట్టకూడదని లేదండి. కాబట్టి ఎస్ఏపి అనేది మీరు ఓన్లీ 3 months నేర్చుకుంటారు కోర్స్ అనేది. 3 monthsలోనే మంచి ప్యాకేజ్ కొట్టచ్చు, 3 to 6 monthsలో. హార్డ్ అయితే కాదండి. ఒక పీజీ చేయడానికి 2-3 years పడుతుంది, డిగ్రీ చేయడానికి మినిమం 3 years పడుతుంది. కానీ ఎస్ఏపి 3 నెలలు అంటే మీరే ఆలోచించండి. డిగ్రీ చేసినంత కష్టం కాదు, పీజీ చేసినంత కష్టం కాదు, అంతకన్నా ఈజీ అనండి. కాబట్టి దాని గురించి ఎక్కువ భయపడద్దు. ఎస్ఏపి అనేది ఒక 3 to 6 months మీరు ప్రాపర్గా వర్క్ చేస్తే మంచి నాలెడ్జ్ వస్తుంది, సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ వస్తుంది.
సో ఎస్ఏపి హార్డ్ అనుకోవద్దు. మీరు ఓన్లీ మీరు చేయాల్సిన ఎఫర్ట్స్ ఏంటంటే నేను చెప్పిన కాన్ఫిగరేషన్స్ ఏ రోజుకి ఆ రోజు చేసేసి అవుట్పుట్ అనేది ఈవినింగ్ కల్లా పోస్ట్ చేసి చూపించాలి. నాకు చాట్ బాక్స్లో పోస్ట్ చేయాలి. ఈవినింగ్ క్లాస్ అయిపోయిన వెంటనే, అంటే రేపు మళ్ళీ క్లాస్ రేపు ఈవినింగ్ 9కి స్టార్ట్ అవబోయే టైం కల్లా నేను చెప్పిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ షాట్స్ తీసేసి చాట్ బాక్స్లో పోస్ట్ చేయాలి. అప్పుడు ఎవరెవరు చేస్తున్నారు ఏంటనేది నాకు కంప్లీట్ ఐడియా వస్తుంది. జస్ట్ 3 months అండి. ఒక 3 months హార్డ్ వర్క్ చేసి ఎస్ఏపి నేర్చుకుంటే జాబ్ కొట్టచ్చు. పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఒక దాంట్లో జాబ్ పోతే మళ్ళీ ఇంకో దాంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో పోతే ఇంకో దాంట్లో వస్తుంది, తర్వాత సెట్ అయిపోతారు. స్టార్టింగ్లో మహా అయితే ఒక 6 months స్ట్రగుల్ అవుతారు, ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. తర్వాత మీకు ఆ సినారీ అర్థమైపోతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదండి. ఎస్ఐపి అనేది మరీ అంత భయంకరంగా ఉండదు, చాలా ఈజీగానే ఉంటుంది. బట్ మీరు పెట్టే ఎఫర్ట్స్, మీరు అర్థం చేసుకునేటటువంటి క్యాపబిలిటీ, నేను ప్రతిదీ కాన్ఫిగరేషన్ చేస్తాను, చూపిస్తాను, యాజిటీస్గా చేయండి. మీరు ఎందుకు రాదు, ఎస్ఐపి గ్యారెంటీగా వస్తుంది. కాబట్టి ఎస్ఐపి గురించి భయం అనేది ఈరోజు వదిలేయండి. సక్సెస్ మన చేతిలో ఉంటుంది. హార్డ్ వర్క్ చేయండి. 100% సక్సెస్ అనేది విత్ ఇన్ 3 to 6 months మీరే చూస్తారు. ఓన్లీ హార్డ్ వర్క్ మీరు చేయాల్సింది. అమ్మో ఇది రాదనుకోవద్దు. రాదనుకుని 10,000కి 20,000కి పనిచేసే బదులు ఒక మంచి టఫ్ సబ్జెక్ట్ నేర్చుకుని తర్వాత మంచి lakhs of rupees శాలరీ అండి. స్టార్టింగ్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు సీనియారిటీ పెరిగే కొద్ది 30 to 40, 50 lakhs కూడా వెళ్ళిపోతుంది. 50 lakhs ఇన్కమ్. అదే మీరు దుబాయ్ లాంటి కంట్రీస్ వెళ్తే మినిమం 40-50 lakhs ఇస్తారు శాలరీస్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. మీరు యుఎస్, యూకే, కెనడా లాంటి కంట్రీస్ వెళ్తే ఎట్లా లేదనుకున్నా $1 lakh అండి ఇయర్లీ మినిమం ప్యాకేజ్. $1 lakh అంటే మన కరెన్సీలో 70 లక్షల రూపాయలు. సో మీరే ఒకసారి ఆలోచించుకోండి. సో ఇంత మంచి కోర్సు గురించి ఎవరేదో చెప్పారని భయపడద్దు, అసలు ఆలోచించొద్దు. మహా అయితే ఏమైతే ఒక 10,000 రూపాయలు వేస్ట్ అవుతాయి, అంతే కదా. సబ్జెక్ట్ అంటే తెలుస్తుంది కదా, వస్తుంది, జాబ్ వస్తుంది. సరే రాలేదు ఏమైంది, ట్రై చేస్తాం, అదొక హ్యాపీనెస్ ఉంటుంది. అసలు నేర్చుకోలేదు, మనం దాన్ని టచ్ చేయలేదు అనే దాని బదులు ఒకవేళ నేర్చుకున్న తర్వాత జాబ్ రాకపోతే మనం నేర్చుకున్నాం కానీ కొట్టలేకపోయిన ఒక ఫీలింగ్, హ్యాపీనెస్ ఉంటుంది మైండ్లో. కానీ కొడతారు. ఎవరైతే కొడతారంటే ఎస్ఏపీని వదిలేయకుండా దాన్నే పట్టుకుని ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు గ్యారంటీ జాబ్ కొడతారండి, అందులో డౌట్ లేదు. కాబట్టి ఎస్ఏపీ గురించి రూమర్స్ నమ్మొద్దండి. ఎస్ఏపీ ఈజీగానే ఉంటుంది. మనం పెట్టే ఎఫర్ట్స్ అనమాట అక్కడ ఇంపార్టెంట్. అది ఓకే రైట్. సార్ నాది ఇంకో డౌట్, నాకు చిన్న డౌట్ అండి. చెప్పండి. హలో, ఇప్పుడు యాక్చువల్గా నేను ప్రజెంట్ ఇక్కడ వేరే బ్యాంక్లో మేనేజర్ చేస్తున్నాను. కాకపోతే నేను సిఎంఏ జాయిన్ అయ్యాను, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్. ఇంటర్ కూడా కంప్లీట్ అయిపోద్ది. దీన్ని బేస్ చేసుకొని నేను ఒకసారి చదివాను. మినిమం 10 to 12 lakhs సిటీసీ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అండి, నిజమేనా? నిజమేనండి. సిఎంఏ చదివిన వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఉంటుందండి ఐటీ కంపెనీస్ లో. అది నేను సిఎంఏ ఇంటర్మీడియట్ అయిపోతుంది ఇప్పుడు. సిఎంఏ చదివిన వాళ్ళకి మళ్ళీ సిఎంఏ ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయండి. సిఎంఏ కాకుండా బిఎస్సి కంప్యూటర్స్ వాళ్ళకి కూడా కొంచెం రెజ్యూమ్స్ తొందరగా పిక్ అవుతాయి. అట్లానే ఏం లేదు, యాక్చువల్గా మీకు రెజ్యూమ్ పిక్ అవుతుంది, బట్ మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎవరైనా సరే ఇప్పుడు ఆ సిఏ ఉన్న రెజ్యూమ్ పిక్ అయిందండి, ఇంటర్వ్యూలో మీరు బాగా పర్ఫార్మ్ చేయలేదు, బట్ బీకామ్ చదివినోడు అతను బాగా పర్ఫార్మ్ చేశాడు, ఆయనే తీసుకుంటాడు. వాళ్ళకి మీ సర్టిఫికేట్ ఇంపార్టెన్స్ కాదండి. మీకున్న క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ ఒక ఎంట్రీ పాస్, ఎనీ ఆర్గనైజేషన్, ఏ కంపెనీకైనా వెళ్ళి ఎంట్రీ పాసేనండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీ పర్ఫార్మెన్స్, మీ నాలెడ్జ్ అనేది, మీ ఎస్ఏపీ స్కిల్ అనేది కంపెనీ వాడికి ఉపయోగపడాలి. అది వాళ్ళు చూసుకుంటారు, ఇంకేం పట్టించుకోరు. సర్టిఫికేట్ ఎప్పుడు చూస్తారు, అంత అయిపోయింది లాస్ట్ లో చెక్ చేసుకుంటారు. అంటే సర్టిఫికేట్ వాల్యూ లేదు, ఒక ఎంట్రీ పాస్ లాంటిది అనమాట అది. ఓకేనా? ఓకే ఓకే. అది బీకామ్ చదివినా, బిఏ చదివినా, లేకపోతే బిఎస్సి చదివినా, ఏది చదివినా ఎస్ఐపి నేర్చుకున్నారంటే మీ కంపెనీ వాడు మీకు టెస్ట్ చేసేది మీ ఎస్ఐపి నాలెడ్జ్, మీ స్కిల్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓన్లీ గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అవన్నీ దేనికంటే ఓన్లీ ఒక ఎంట్రీ పాస్. నేను డిగ్రీ చేశానంట, డిగ్రీలో ఏం అడగదండి వాడు. డిగ్రీలో ఏం చదివారు, డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఏంటి ఏం అడగరు. ఓన్లీ ఎస్ఐపి స్కిల్లే వాళ్ళకి ఇంపార్టెంట్. కాకపోతే సిఎంఏలు ఉంటేనండి కొంచెం ఒక 1%, 2% లేకపోతే ఒక 10% అంటే రెజ్యూమ్ తొందరగా పిక్ అవుతుంది. కంపెనీస్ తొందరగా పిక్ చేస్తుంటాయి రెజ్యూమ్స్. అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదండి. అది ఓకేనా? రైట్, క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే.